హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాంలో నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇందులో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 3x² + 2x - 7 బి ఈక్వల్ టు 7x³ - 3x + 4. ఇక్కడ మనకి కొన్ని ఆపరేషన్స్ అండ్ పాలినామియల్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి a + b. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి ఫస్ట్ మనం అడిషన్ చేయాలి. a ఈక్వల్ టు ఏంటి 3x² + 2x - 7 కదా. నెక్స్ట్ b ఈక్వల్ టు ఏంటి 7x³ - 3x + 4. ఇక్కడ అడిషన్ ఎలా చేస్తాం, మనం లైక్ టర్మ్స్ని ఒక దగ్గర రాయాలి. అడిషన్ అంటే ఇక్కడ నాకు చూడండి ఈ x³ అనేవి మనకు ఓన్లీ వన్ టర్మే ఉంది. ఇందులో x² టర్మ్ లేదు మనకు సెకండ్ బీలో. సో జీరోగా అది జీరో అవుతుంది, x² టర్మ్ అనేది ఉండదు. సో ఇక్కడ 7x³ ఉంది కాబట్టి నేను 7x³ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ x², 3x², నెక్స్ట్ 2x మాత్రం రెండిట్లలో ఉన్నాయి లైక్ టర్మ్స్. సో ఈ రెండు మనము ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేద్దాం. +2 - 3 ఏమవుతుంది, -1 అవుతుంది. సో -x అన్నమాట. ఇక్కడ కాన్స్టాంట్ వచ్చేసి -7 ఉంది, +4 ఉంది. -7 + 4 = -3 కాబట్టి -3 రాశాను. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏమవుతుంది 7x³ + 3x² - x - 3 అనేది ఆన్సర్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ మనము a - b చేద్దాము. a - b అంటే సబ్ట్రాక్ట్ చేయాలి రెండు పాలినామియల్స్ని. 3x² + 2x - 7 -7x³ - 3x + 4. ఇది మైనస్ అనేది అన్ని టర్మ్స్కి అప్లై అవుతుంది. సో నేను ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నాను, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చేయడానికి. సో -7x³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో +3x మైనస్ ఇంటూ ప్లస్ -4. సో ఇక్కడ కూడా చూడండి సేమ్ మనకి x³ టర్మ్ అనేది ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ నేను -7x³ రాస్తున్నాను +3x². నెక్స్ట్ ఇక్కడ లైక్ 2x అనేవి 2 ఉన్నాయి, ఇక్కడ అడిషన్ అవుతుంది మనకి. సో 5x అవుతుంది. నెక్స్ట్ -7 - 4 కాన్స్టాంట్ని చేసినప్పుడు -11 వస్తుంది. సో ఇది వచ్చేసి ఆన్సర్ మనకి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి మనకి 2a + 3b అన్నాడు. సో ఫస్ట్ మనం దీనికి ఏం చేద్దామంటే 2a చేద్దాము, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి 2a - 3b అని అడిగాడు కాబట్టి ఫస్ట్ 2a చేస్తున్నాను నేను. 2a చేస్తే ఏమవుతుంది 2 × 3x² + 2x - 7. సో 2 అనేది మల్టిప్లై చేయాలి అన్ని టర్మ్స్కి. 6x² + 4x - 14. నెక్స్ట్ ఇక్కడ 3b అంటే 3ని మల్టిప్లై చేయాలి bకి. 7x³ - 3x + 4. 3 × 7 21x³ - 9x + 12. దీని ఆన్సర్ వచ్చేసి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ రెండు యాడ్ చేయాలి. 2a + 3b యాడ్ చేస్తే ఏమవుతుంది 6x² + 4x - 14 + 21x³ - 9x + 12. ఇక్కడ ఏమవుతుంది 21x³ + 6x². 4x - 9x అంటే -5x + 14 + 12 = -2. సో ఇది వచ్చేసి 2a + 3b అవుతుంది. మనకు ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 2a - 3b. సో మనం జస్ట్ ఇక్కడ ఆల్రెడీ చేసాం కదా 2a 3b, వీటిని సబ్ట్రాక్ట్ చేయాలి అంతే. అప్పుడు ఏమవుతుంది మనకి 6x² + 4x - 14 మైనస్ని లోపలికి ప్రొడక్ట్ చేస్తున్నాను నేను + 9x - 12. ఇప్పుడు ఇది ఏమవుతుంది -21x³ + 6x² + 4x + 9x + 13x - 14 - 12 26. సో ఇది వచ్చేసి మనకి 2a - 3b అవుతుందన్నము. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి ఫైండ్ ద ప్రోడక్ట్ ఫర్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ రెండింటికి మనం ప్రోడక్ట్ చేయాలి. 2 పాలినామియల్స్ ఇచ్చారు, వీటికి మనం ప్రోడక్ట్ చేద్దాము. ఇక్కడ 3x + 2 × x - 3 అనేవి పాలినామియల్స్ ఇచ్చారు. సో మనం ఫస్ట్ 3x + 2ని xతో చేద్దాము, నెక్స్ట్ ఒకసారి 3తో చేద్దాము. 3x + 2 × x - 3 × 3x + 2. నేను సేమ్ ఇది ఈ ఎక్స్ప్రెషన్ని xతో ఒకసారి చేస్తున్నాను +-3తో ఒకసారి చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 3x² + 2x. ఇప్పుడు లోపలికి చేద్దాం, అన్ని వేరియబుల్స్ కానీ వీటన్నిటిని ప్రోడక్ట్ చేద్దాం. 9x - 6. ఇప్పుడు ఏమవుతుంది 3x² + 2x - 9x అంటే సేమ్ లైక్ టర్మ్స్ కదా ఇవి.
-7x అవుతుంది. 3x² -7x + 6 అనేది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 3x - 7 × 4x + 6 అండ్ వెరిఫై ఇట్ వెన్ x = 1. మనం దీనికి ప్రోడక్ట్ చేసి తర్వాత x = 1 పెట్టాలన్నమాట వచ్చిన వాల్యూలో. ఫస్ట్ మనం దీనికి ప్రోడక్ట్ చేద్దాం. 3x - 7 × 4x + 6 కదా మనకి ఇచ్చింది. ఫస్ట్ 4xతో చేద్దాము, తర్వాత 6తో చేద్దాము. 3x - 7ని 3x - 7 × 4x ప్లస్ 6 × 3x - 7. ఇప్పుడు దీన్ని చేసి ఏమవుతుంది? 4x × 3x మనకి 12x² - 28x ప్లస్ 18x - 42. ఇప్పుడు లైక్ టర్మ్స్ని యాడ్ కానీ సబ్ట్రాక్షన్ ఏది ఉంటే అది చేయాలి. 12x² - 28 + 18 -10x - 42 అనేది ఆన్సర్. బట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఫైండ్ ద వాల్యూ వెన్ x = 1 కదా. సో x = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో 12 × 1 - 10 × 1 - 42. 12 - 10 - 42 = 12 - 52. సో -42 అనేది దీని ఆన్సర్ అవుతుందన్నమాట. ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఇందులో థర్డ్ క్వశ్చన్లో. వీటిని మనం ఐడెంటిటీని యూజ్ చేసి చేయాలన్నమాట ఈ ప్రాబ్లమ్స్ని. ఫస్ట్ చూడండి, అంటే డైరెక్ట్ స్క్వేర్ లాగా చేయొద్దు, ఐడెంటిటీస్ని యూజ్ చేసి చేయమంటున్నాడు క్వశ్చన్లో. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 102 హోల్ స్క్వేర్ అని ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు దీన్ని ఐడెంటిటీ యూజ్ చేసి ఎలా రాసుకుందాము చూద్దాం. ఇక్కడ దీన్ని 100 + 2 అని రాయొచ్చు కదా. 100 + 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు దీన్ని మనము. అప్పుడు ఏమవుతుంది? 100 + 2 హోల్ స్క్వేర్ అని రాస్తే ఇది a + b హోల్ స్క్వేర్ లాగా మారింది కదా. a + b హోల్ స్క్వేర్ ఐడెంటిటీని యూజ్ చేద్దాం. ఇక్కడ a² + b² + 2ab అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? దీంట్లో a = 100, నెక్స్ట్ b వచ్చేసి మనకి 2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. a² అంటే 100² అంటే ఏమవుతుంది మనకి? 100² = 10,000 కదా. సారీ, ఇక్కడ 100² = 10,000 ప్లస్ b² అంటే 2² 4 ప్లస్ 2 × ab అంటే 100 × 2. సో 10,000 ప్లస్ 4 ప్లస్ 2 × 2 4 × 100 400. సో టోటల్ ఏమైంది మనకి? 10,404 అనేది ఆన్సర్ వచ్చింది దీనికి. నెక్స్ట్ మనము 54² హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు, దీనికి కూడా చేద్దాము. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 50 + 4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో దీన్ని కూడా సేమ్ ఈ ఐడెంటిటీనే యూజ్ చేద్దాము. a² + b హోల్ స్క్వేర్దే. అప్పుడు ఏమవుతుంది? 50² అంటే ఏమవుతుంది మనకి? 2500 అవుతుంది 50² అంటే. 4² అంటే 16 అవుతుంది. నెక్స్ట్ 2ab అంటే 2 × 50 × 4. ఇక్కడ 54 200 × 2 400. సో 2500 + 16 + 400 ఏమవుతుంది మనకి? 2500 + 4 2900 2916 అనేది దీనికి ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 10 1/4 అని ఇచ్చాడు. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కదా. దీన్ని ఒకసారి మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చూద్దాము. 4 × +1 కదా. 10 × 4 40 40/4. దీన్ని ఏమని రాయొచ్చు మనము? 41/4 హోల్ స్క్వేర్. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 41/4ని 40 + 1 అని రాయొచ్చు కదా మనం 41ని. సో అలా రాసామనుకోండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది? 1/16ని కామన్ తీస్తున్నాను నేను, 4² కాబట్టి, ఇంటూ 40 + 1 హోల్ స్క్వేర్. దీన్ని కూడా మనం a + b హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు కదా దీన్ని. అప్పుడు ఏమవుతుంది? 40² a² అంటే 1600, b² అంటే 1, 2ab అంటే 2 × 40 × 1 80. ఇప్పుడు ఏమవుతుంది? 1/16 × 1681. సో ఆన్సర్ దీనికి 1681/16 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 95² అని ఉంది. ఈ 95²ని మనము నేను 2 వేస్లో చెప్తాను చూడండి. దీని ఏమని రాయొచ్చు మనము? 90 + 5 హోల్ స్క్వేర్ అని చేసి మనము a + b హోల్ స్క్వేర్ అప్లై చేయొచ్చు. లేదంటే మనము 100 - 5 అని కూడా చేయొచ్చు కదా. 100 - 5 చేద్దాం దీనికి. అప్పుడు ఇది ఏమవుతుంది? a² + b² - 2ab అవుతుంది. సో 100² + 25 - 2 × 100 × 5 అవుతుంది. సో 100² అంటే ఏంటి మనకి? 10,000
ప్లస్ 25 మైనస్ 2 ఇంటూ 5 10 ఇంటూ 100 1000. సో ఇక్కడ ఏమవుతుంది 10,000 మైనస్ 1000 ఎంత 9,000. 9,000 ప్లస్ 25 9,025 వచ్చింది దీనికి ఆన్సర్. నెక్స్ట్ మనం 28 హోల్ స్క్వేర్ చూద్దాము. దీన్ని కూడా మనము 2 వేస్లో రాయొచ్చు. ఇది 20 ప్లస్ 8 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, ఆర్ 30 మైనస్ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. 30 మైనస్ 2 హోల్ స్క్వేర్ చేద్దాం మనము. 30 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 30 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఇంటూ ఏబి అంటే 30 ఇంటూ 2. సో 30 స్క్వేర్ ఈక్వల్ టు 900 ప్లస్ 4 మైనస్ 3 2 జా 6 2 జా 8 6 2 జా 12. సో 120 అయింది. ఇక్కడ 900 మైనస్ 120 ఏమవుతుంది, ఇక్కడ 900 మైనస్ 120 ఈక్వల్ టు 780. సో 784 అవుతుంది దీని ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి 89 ఇంటూ 111 అని ఇచ్చాడు. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము 89 ఇంటూ 111ని 100 మైనస్ 11 100 ప్లస్ 11 అని రాయొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా వచ్చింది కదా ఈ ఐడెంటిటీ రూల్. ఇది యూజ్ చేద్దాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటి 100 స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్ అంటే 10,000 మైనస్ 11 స్క్వేర్ అంటే 121. ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 9,879 అని వచ్చింది ఆన్సర్. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.